ఇక్కడ సభల ప్రోగ్రామ్ లో మన ముందు చాలా యాంటిక్స్ గా కనిపిస్తున్నాయి అన్ని పాత్రలన్నీ. ఇది బ్రాస్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, లేకపోతే బ్రాంజ్ అవ్వచ్చు, ఇలాంటి మెటీరియల్స్ తోని ఇవన్నీ ఇక్కడ చేశారు. సో ఇక్కడ అతను ఓనర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటని చెప్పి. సార్ మీ పేరు? నా పేరు విక్రమ్ అండి. సార్ ఏంటి సార్ ఇది? సో మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి పాత కాలంలో వాడిన పాత్రలు, ఇప్పుడు వాడిన పాత్రలు ఇలా చూస్తే ఒక 50-80 ఇయర్స్ ముందు కంచు, ఇత్తడి, రాగి ఇవి మూడిట్లే ఎక్కువ వాడేవాళ్ళు. అవును, అప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ లేదు అసలు. స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది, దాని తర్వాత వేరే మెటీరియల్ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఏవైతే హెల్త్ హెజార్డ్స్ ఉన్నాయో అవి వీటిలో లేవు. ఇవి వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ హెల్త్ కి బెనిఫిట్ కూడా. ఇవి బ్రాంజ్ అనేది అంటున్నాము, ఇది బ్రాంజ్. ఓకే, బ్రాంజ్. ఇది ఈ మెటల్ బ్రాంజ్ అంటాము. ఓకే, దీన్నే బెల్ మెటల్ అంటాము. దీన్నే మనం తెలుగులో కంచు అంటాం. ఇది ఓంకారం సౌండ్ వచ్చేది ఈ మెటల్ నుంచి మాత్రమే. మనకి గుడి గంటలు చేస్తారు చూడండి, అది ఇదే మెటీరియల్. ఈ మెటీరియల్ దీంట్లో బ్రాస్ లో గానీ బ్రాంజ్ లో గానీ 90% వచ్చేసి కాపర్ ఉంటుంది. ఆ 10% మెటీరియల్ ఏదైతే ఉందో ఒక టిన్ అంటారు, తగరం యాడ్ చేస్తే బెల్ మెటల్ కంచు తయారవుతుంది. సో ఈ కంచులో తింటాం, కంచు అనేది వేరే మెటీరియల్స్ తో రియాక్ట్ అవ్వదు త్వరగా అండ్ హెల్త్ కి చాలా మంచిది. ఇది మీరు ఒక కంచు పాత్ర చిన్న తీసుకోండి, ఆ కంచు పాత్ర ఒక మనీ ప్లాంట్ పెట్టండి, కొంచెం వాటర్ పోసి ఒక 1 month లో దాని హెల్త్ ని చూస్తే మీ హెల్త్ లో ఏం చేంజ్ అవుతుందో తెలిసిపోతుంది. సింప్లెస్ట్. సో దాంట్లో తెలిసిపోతుంది. ఓకే, మామూలుగా మనీ ప్లాంట్ వేరే దాంట్లో పెట్టండి, కంచు పాత్రలు మంచి క్వాలిటీ కంచు పాత్రలో పెట్టండి, అది ఎలా ఎదుగుతుందో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఇంకేమి మెటల్స్ ఉన్నాయండి? ఇది కాపర్. ఇది కాపర్ అండి, ఇది ప్యూర్ కాపర్. ఇది ప్యూర్ కాపర్. సో వాటర్ కి వాడతారు? ఇది వాటర్ కి వాడచ్చు. ప్యూర్, చాలా పాత వస్తువు, చాలా పాతదండి. ఇది కమండలం, గోముఖ కమండలం అంటాము. ఇది శివుడికి పూజ చేసేటప్పుడు దానికి వాడేది యాక్చువల్ గా. బట్ కాపర్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. కానీ కాపర్ లో చాలా మంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే కాపర్ దాంట్లో గ్లాస్ పెట్టుకుంటారు, మామూలు దాంట్లో తీసుకుని కాపర్ గ్లాస్ లో తాగుతారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దీంట్లో ఉండాలి, వాటర్ కాపర్ లో ఉండాలి. ఇట్ షుడ్ డీప్ ఇన్ కాపర్ ఫర్ 1 day, అంటే ఒక నైట్ అంతా రాత్రి పోసి పొద్దున్న వరకు అది మంచిగా తయారవుతుంది. సో బేసిక్ గా ఈ కాపర్ వాటర్ కోసం వాడతారు కదా, ఇది మనం తినే ప్లేట్ కింద కూడా వాడచ్చా? కాపర్ తినడానికి పనికిరాదండి. తినడానికి వండడానికి కాపర్ పనికిరాదు. ఓన్లీ వాటర్ కి మాత్రమే కాపర్, ఇంకా దేనికి పనికిరాదు. సో కాపర్ మీరు కనుక ఒక వెసల్ కింద వాడాలంటే ఇలా కళాయి కోటింగ్ వేసుకోవాలి. ఓకే, టిన్ కోటింగ్ అంటారు. ఈ టిన్ కోట్ చేస్తే కాపర్ లో మీరు కుకింగ్ కి పనికొస్తుంది, టిన్ లేకుండా పనికిరాదు. సో ఇంకో మెటల్ ఏముంది? ఇంకోటి బ్రాస్ అండి. ఈ ఐటమ్ అంతా కూడా బ్రాస్. బ్రాస్ ఇది ఆయిల్ కి వాడేవాళ్ళు, ఆయిల్, మిల్క్ అలాంటి దానికి వాడేవారు. ఇది వచ్చేసి ఘీ కోసం వాడేవారు. ఘీ కోసం. సో కొన్ని ఇవన్నీ కొంచెం చాలా పాత కాలం కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఓల్డ్ ఉంటాయండి? ఇది ఆల్మోస్ట్ ఒక 40 years నుంచి 120-130 years ఓల్డ్ వరకు మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయండి. మీరు కలెక్ట్ చేస్తారు? ఇవన్నీ నేను కలెక్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా నేను కలెక్ట్ చేస్తాను. ఆల్ ఓవర్ వరల్డ్ క్లయింట్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మీరు ఈ ఐటమ్స్ అన్ని వాళ్ళు యాంటిక్ పీస్ కింద తీసుకుని వాళ్ళు వాడతారు, లేదా డిస్ప్లే కింద పెట్టుకోవడానికి? వాడటానికి వాడేవాళ్ళు ఉన్నారండి, డిస్ప్లే కోసం వాడేవాళ్ళు ఉన్నారు. సో రెండింటి కోసం కూడా యూజ్ చేస్తారు. పర్పస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్. ఈ పెద్దది ఉన్నాయనుకోండి, ఇక్కడ చూపిస్తారు ఇలా. ఈ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి పేటెంట్ ఉంది. అంటే 200 ఏళ్ళు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఒక వస్తువుని కొత్తగా ఎవరైనా తయారు చేసారు దానికి పేటెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఉంది పేటెంట్ అనే సిస్టమ్. ఈ సిస్టమ్ అప్పుడు కూడా ఉంది, ఇంక్లూడింగ్ పేటెంట్ నంబర్ ఉందన్నమాట. ఇది యాక్చువల్ గా అండి ఒక క్యారియర్ ఉంటుంది, మనం పట్టుకుని తీసుకెళ్తాం. ఇప్పుడంటే హాట్ ప్యాక్స్ ఉన్నాయి, అప్పుడు లేవు. సో ఇది అప్పటి హాట్ ప్యాక్ అన్నమాట. సో దీంట్లో కింద ఒక కుంపటి వస్తుంది అండ్ పైన వచ్చేసి క్యారియర్ కంప్లీట్. దీని లోపల కొంచెం వాటర్ పోస్తాము, నార్మల్ వాటర్ పోసి పెడతాము. దీంట్లో కుంపటి పెడతాం, బొగ్గులు కుంపటి. సో ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు కూడా ఇది హాట్ గా అలాగే ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ దేవుడిది కూడా ఉన్నట్టు. అవును, ఇది యాత్రా పాత్ర అంటారు. యాత్రా పాత్ర అంటే ఒకప్పుడు కాశీ వెళ్ళారు అనుకోండి, యాత్రా పాత్ర. ఇప్పుడు మనం కాశీకి అలాంటివి ఒకప్పుడు వెళ్ళేటప్పుడు వెసల్స్ ఏమి ఉండవు, అడవిలోంచి వెళ్ళేవాళ్ళు, లేకపోతే వాళ్ళ పర్సనల్ వెసల్స్ కావాలంటే ఇది ఒక్కటే దాంట్లో మొత్తం 23 ఐటమ్స్ ఉంటాయి. 23 ఐటమ్స్ ఉంటాయి ఇంత దాంట్లోనే మొత్తం కంప్లీట్ సెట్. దీంట్లో ఒక 10 మందికి చక్కగా భోజనం వండి పెట్టేసేయచ్చు. ఇలా వస్తూనే ఉంటాయి. ఓకే,
ఒక కడాయి ఉంది. సో ఇది తీసుకెళ్తే ఆటోమేటిక్ అన్ని పనులు చేసుకోవచ్చు. అన్ని పనులు ఒక 10 మంది శుభ్రంగా భోజనం చేసేయచ్చు. మళ్ళీ కడిగేసి ప్యాక్ చేస్తే సింగిల్ పీస్ అంతే. ఇది చిల్లు మూకుడు, చిల్ల ప్లేట్. సో ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. చెంబు, గ్లాసు, ఇంకో గ్లాసు, ఇంకో గ్లాసు, దాని తర్వాత 2 గిన్నెలు, దాని తర్వాత పెద్ద సైజు గిన్నెలు, 1 2 పెరుగుతూ ఉంటాయి. చూసారు కదా, ఒక్క దాంట్లో 23 ఐటమ్స్ ఒక్క దాంట్లోనే ఉన్నాయి. సో ఇలాంటి యాంటిక్ పీసులన్నీ పట్టగలరు. ఓకే, సో వేడి వేడి పట్టుకోవడానికి పనిచేస్తుంది. అన్నం గరిట, ఇది కుదురు అంటారు, ఏదైనా పెట్టుకోవడానికి. గరిట, ఒక కాఫీ స్ట్రైనర్, ఇంకొక ఇది. సో ఇన్ని పీసెస్ వచ్చేస్తాయి. దీంట్లో లాస్ట్ ఏంటంటే ఇంత పెద్ద బిందె కూడా ఇందులో ఉంది, ఒక బిందె వాటర్ తెచ్చుకోవడానికి. ఇది కూడా మనము రైస్ వండేసుకోవచ్చు దీంట్లో. ఒక 10 మందికి రైస్ దీంట్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా హెవీ అండి, హెవీ మెటల్ ఉంటుంది. అంటే హెవీ మెటల్ అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో మీ ఒకసారి ఇలాంటి ఐటమ్స్ వాళ్ళకి కావాలనుకుంటే మీరు మీ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. తప్పకుండా చెప్తే దాన్ని బట్టి ఈ ఐటమ్స్ మీకు కావాలనుకుంటే మేము ఆన్లైన్ చేస్తాము. విక్కీ యాంటిక్ స్టోర్ అని చెప్పి మేము నంబర్ ఇస్తాము. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఐటమ్ ఏంటి అన్న దాన్ని బట్టి ఫోటోగ్రాఫ్ షేర్ చేస్తాము, ప్రైస్ షేర్ చేస్తాము. మీ అడ్రస్ ఇస్తే 9246909035 విక్కీ యాంటిక్ స్టోర్. సో ఇది చూసారు కదా, చాలా యాంటిక్ పీసెస్ అన్ని ఇక్కడ సబలా ప్రోగ్రామ్ లో డిస్ప్లే చేశారు. సో ఇవన్నీ ఏంటంటే, ఒకటి మీరు ఇంట్లో ఒక మంచి డిస్ప్లే ఐటమ్ కింద పెట్టుకోవచ్చు, లేదా ఇవి మన కిచెన్ లో కూడా వాడుకునే సామాన్లు ఇవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఏజ్ ఉంది దానికి, ఒకటి కొత్త ఉంది, దాన్ని బట్టి ప్రైసింగ్ కూడా ఉంటుంది. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇతను చెప్పిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్.